హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్ అన్నాను. బట్ నిజం చెప్తున్నా, ఈరోజు టైం ఏమో కానీ అస్సలు బ్యాడ్ లేదు నాకైతే. చెప్తున్నా కదా, ఆడికైతే వెళ్ళినా కదా, వెళ్ళి వచ్చినాక అది వర్షం వల్ల తీయలే వీడియో, ఎందుకంటే నేను క్యాంప్కి పౌచ్ లేదు. సో చెప్తున్నా కదా, డిజాస్టర్ అసలు నాకైతే. పెట్రోల్ కొట్టించుకోలేదు. పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం. సో మన అదృష్టం బాగానే ఉంది. సో మనం ఇప్పుడు చలో నాన్ స్టాప్ అయితే హైదరాబాద్ కొడతా. ఏమైందంటే సడన్గా కొంచెం నాకు డౌట్ వచ్చింది. అది టైర్, వెనకల టైర్ అనేది కొంచెం ఇట్లా ఊతుంది. అది అప్పుడు డౌట్ వచ్చింది, పంక్చర్ అయిందా లేకపోతే గాలి పోయిందా. అసలు నాకు అప్పుడు అర్థమైంది పంక్చర్ అయింది, అది దేవుడా పంక్చర్ అయింది అనుకున్నాను. బట్ ఈ బండి మీద 20 కిలోమీటర్, ఓకే 30 వేసుకో, 30 కిలోమీటరు అది గాలి కొంచెమే ఉంది. అట్లా మెల్ల 4th గేర్లో నడుపుకుంటూ వచ్చిన. అసలు నేనైతే మధ్యలో ఏడన్నా బండి అవుతుందా లేకపోతే గాలి మొత్తం డౌన్ అయిపోతుందా అని చూసిన. నో, అసలు అట్లనే ఉంది. 4th గేర్లో ఏరియా మాత్రం మొత్తం చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఊర్లు దాటలేక ఆ రోడ్డు చక్క లేదు. ఒక రోడ్ అయితే మట్టి రోడ్డు, మొత్తానికి ఒక మినిమం ఒక 2 కిలోమీటర్ వరకు మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్లో అరాచకం, అసలు అరాచకం అంటే అరాచకం. నాకైతే ఏమైనా అవుతుందా, మధ్యలో ఆగిపోతే ఏమైనా అవుతుందా నాకు అనిపించింది. అదే నాన్ స్టాప్, అది భయమైంది ఘోరంగా అంటే ఘోరం. అది మొదలు ఏమేమో ఊళ్ళు వస్తుంది, తిక్క ఊళ్ళు. మనకు ముందే మన ఏరియా తప్పించి అంత ఊళ్ళు ఏం తెలియదు. ఆ రూట్లో ఏది మన చెరుకుపల్లి నుంచి ఏదో ఊరుంది దేవరకథ రూట్లో. ఆ రూట్లో నుంచి కొన్ని చిన్న చిన్న ఏరియాలు వచ్చినాయి. ఆ చిన్న చిన్న ఏరియాల నుంచి నేను వచ్చేసిన. ఆ మధ్యలో నాకు డౌట్ వచ్చింది, అంతే అనుకున్న పని. బట్ ఆ నుంచి మెల్లమెల్లగా డ్రైవ్ చేసుకుంటా నాగార్జున సాగర్ హైవే రోడ్డుకి వచ్చేసిన. ఎగ్జాక్ట్గా నాకు అక్కడ అనిపించింది, అమ్మ ఏడన్నా షాప్ అన్నా కనబడుతుందా, పంక్చర్ అయిందా లేకపోతే గాలి పోయిందని చెక్ చేసుకొని చూస్తే పెద్ద రాడే పడ్డది. గట్టిగానే ఒక సీకి వేసింది. ఇంకా అప్పుడే అర్థమైంది ఇది పంక్చర్ అయిందని. దేవుని నాకేమో కానీ అదృష్టంగానే ఆ టైర్ 30 కిలోమీటర్ వరకు వచ్చేసింది. 30 కిలోమీటర్ అట్లనే బైక్ రన్ చేసింది. లిటరలీ చాలా అంటే చాలా భయపడ్డా నేనైతే. ఏమైందంటే మధ్యలో పంక్చర్ చేసుకున్నప్పుడు నా ఫోన్ కావాలంటే ఫోన్ తీసుకునేంటి, వాళ్ళు మాట్లాడిండ్రు. అదే పాపం వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంట. బట్ ఇద్దరు ఉన్నారు, ఒక ముసలేమో ఒక అబ్బాయి, వాళ్ళ ఎవరో అక్క కొడుకుని ఉంటారు సంథింగ్. సో వాళ్ళు అలా ఫోన్ ఇచ్చిండి. ఇప్పుడు ఫోన్ చేసిండే, ఇక అది మళ్ళీ హెల్మెట్ తీసి మాట్లాడంటే ఇబ్బంది అయిందని సైడ్కి ఆపి మళ్ళీ మాట్లాడినా. డ్రైవింగ్లో మనం మాట్లాడలేము, అది తప్ప అది. సో అది విషయము. మొత్తానికైతే ఆ గాడి దేరు వర్షం పడ్డది, పంక్చర్ అయిందే. ఏం ఘోరం అసలు. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఈరోజు చూపించింది. అంటే ఇట్లా సింగిల్ పర్సన్ ఇట్లా నార్మల్గా ఒక్కటే రైడ్ చేసుకున్నాను అనుకో, ఇద్దరు ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుండే ఘోరంగా. ఎందుకంటే అది వెనకిల పర్సన్ మోయలేదు. నేను సింగిల్ ఉన్నందుకు నన్ను ఇప్పటి వరకు మోసింది. మొత్తం 2 పనులు చేయించింది. ఒకటి పెట్రోల్ కొట్టించుకోవడము, ఇంకోటి గాలి కొట్టించుకొని ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయినా మనం. ఆల్మోస్ట్ మనం 1 అవర్లో దిగుతాం మన హైదరాబాద్లో. సో మీరు కూడా కొంచెం ఏరియాకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ వెళ్తే బాగుంటుంది. ఏ సూది ఏడొచ్చి గుచ్చుకుంటుందో తెలియదు, అది చెప్తున్నా. ఇంకా లేడు అసలు
ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించినాం, గాలి కొట్టించినాం, ఆ గాలి కూడా ఆ సీక్ కూడా ఇంతలా ఉంది, సీక్ ఇంతలా ఉంది కొంచెం. మా ఓన్కి ఇది రెండోసారి తాకడం. ఏది మన బీదర్కి వెళ్ళినప్పుడు ఆ రోడ్లో ఒకటి ఎట్లుంటే తెలియదు కదా రోడ్డు, సో ఆ రోడ్డుకి ఇంకా పంక్చర్ కావడం ఏమన్నా కావడం మనకు తెలుస్తున్నాయి. మనమైతే ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయినాం. సో ఇంకా 1 అవర్లో గట్టి కొట్టాలి. మనోడు తగ్గితే మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం వెదర్ కూడా ఫుల్ రేను కుమ్ముతున్నట్టే ఉంది. మా బైక్ మీద ఎడెక్తావమ్మా, నిన్ను ఎక్కించుకొని బైక్ మీద పోతే నువ్వు భయపడతావు, నువ్వు ఎగిరిపోతావు, నేను ఎగిరిపోతా. మా వర్షం గట్టిగా పడుతుంది. మనం ముందుగానే ఫోన్కి కవర్ వేసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నా. చూసి ఒక దిక్కు సైడ్ కాపి కవర్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే నాకు సిగ్నల్ వస్తుంది, టైర్కి ఏమైనా అవుతుందంటే సిగ్నల్ పక్కా వస్తుంది. సిగ్నల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏదైనా అవుతుంది. 4th గేర్ ఉండి నడిపిన బైక్ని బాబా, 4th గేర్ ఉండి, అది కూడా ఆల్మోస్ట్ 39 స్పీడ్లోనే ఉంది బైక్ కూడా. థర్టీ స్పీడ్లోనే ఉంది అది. మరీ చెప్తున్నా, ఘోరంగా. సో ఈ ఊర్లోకి ముందే ఇంటి ఇచ్చేసేయాలి, లేకపోతే అది నన్ను ఇంటి ఇస్తాడు. చోతుగాడు, అరే అమ్మా ఏం సాగుతారా నాయన, రైట్ తీసుకుని సుల్లిగాడు. అమ్మ మాధవచోతిగాడు. తాటి ముంజలు ఏడ చూసినా ఎండాకాలం కదా, తాటి ముంజలు ఘోరంగా అమ్ముతున్నారు, సేల్ కూడా అవుతుంది. ఊరు మొత్తం ఇట్లా ఎవరు లోపలికి వెళ్ళకూడదు 1 డే మొత్తము అన్నట్టు వేసిండ్రు, కవచంలాగా వేసిండ్రు. సో అది కొన్ని ఊళ్ళో 3 days ఉంటాయంట. అంటే ఆ 3 days వరకు మనం బయట తిరగకూడదంట. అంటే లోపలికి వచ్చిన వాళ్ళు లోపలనే ఉండాలి, లోపల ఉన్న లోపలనే ఉండాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపలనే ఉండాలి. మళ్ళీ 3 days తర్వాత బయట చేసి ఇంకా కొంచెం తిరిగేసి రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా ఇది స్టార్ట్ చేసినాకనే వర్షం స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఇది నన్ను ఆగం చేసింది బైక్ ఆగం చేసింది. కథం ఇక టాటా బాయ్ బాయ్ సీ యూ అని. అమ్మాయి తాటి ముంజలు ఏడ పడుతాడు, తాటి ముంజలు అబ్బా. మనం స్టార్ట్ అయిపోలే, వర్షం కానీ స్టార్ట్ అయింది అనుకో, మనం ఇంకా ఏం చేయలేము. మొత్తం నడిచిపోయినా మళ్ళీ ఎట్లా మన ఎండకు పోతే అదే మళ్ళీ కూల్ అయిపోతుంది అనుకున్నా. అదే మొత్తం పచ్చిగా ఉన్నది ఎండకు పోయినాం అనుకో 2 నిమిషాలు ఆరిపోతుంది. బాబా మా నెక్స్ట్ లెవెల్ వెదర్ మాత్రం నాకు తెలిసి హైదరాబాద్లో మాత్రం గట్టిగా అమ్ముతున్నట్టుంది. మనం ముందే పచ్చి కట్టాలి, లేకపోతే మాత్రం కార్కి ఏదో అయింది, ఆటో కట్టించుకున్నాడు. చలో పదాం. సో ఈ టైంలో కొంచెం వద్దు కొంచెం మనం కూడా సేఫ్ ఉన్నారబ్బా. హైదరాబాద్ అయితే మనం ఏదైనా ట్రై చేయొచ్చు, బట్ హైదరాబాద్ కాదుగా ఇది. ఇది ఊరు వచ్చేసేది ఉంది, నాకు కూడా తెలియదు. — 54 కిలోమీటర్ చూపిస్తుంది. అచ్చా వెదర్ చూస్తుంది కదా, మ్యాక్సిమం ఇది నెక్స్ట్ పేక్స్లో ఉంది. ఇలాంటి లొకేషన్ మనకు క్యాప్చర్ అయితే ఆ ఫీలింగే వేరబ్బా. బాబా ఎండ కొడుతుంది, లేదా వర్షం పడుతుందా లేకపోతే పడదా అనే డౌట్లో ఉంది అది.
లైఫ్ లాంగ్ దొరికిన రాదు ఇది. ఈ రోజుకి చాలా అనిపిస్తుంది అబ్బా, నాకైతే అనిపించింది. రేపు రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలమ్మా, మా గాడ్. రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే సో ఆ స్కై, ఆ వ్యూ చూస్తుంటే మామ ఏడ దొరుకుతాయి మామ మీకు ఇలాంటివి. న్యాచురల్ దొరకవు, మనం న్యాచురల్ దొరికేటివి అయితే కావు ఇవి. క్రాస్ అయిపోతాం 49 కిలోమీటర్ అంటే ఓకే, ఒక హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోతాం. రే ఈ లారీని నమ్మకూడరా నాయన, ఈ నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. కొడుకులను నమ్మొచ్చు కదా, ఈ లారీని అస్సలు నమ్మ. నాకు ఈ వెదర్ని చూస్తే కంటిన్యూగా, ఇది ఏ బైక్ అయితే కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటేనే వెళ్ళిపోవాలనిపిస్తున్నా. అంటే ఐదాల వర్షం పడుతున్నట్టు మూడం వేసుకుని గట్టిగా 7 అని వాళ్ళ భయం. బట్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో మన బండి మనం సేఫ్ అయిపోయినాం. రోడ్డు మనకు అంత టచ్ లేనప్పుడు కొంచెం స్లోనే వెళ్ళిపోతుంది. ఈ కార్లతో ఇంకా డేంజర్. స్పీడ్ ఓరు, రైట్ ఓరు, లెఫ్ట్ ఓరు, ఏదో ఒక రూట్లో ఓరు. వీళ్ళు ఏదో మిడిల్లో పోతారు, ఏం బిగనీకి పోతారో ఏమో తెలియదు. కానీ రైట్ అయినా పోవాలి, లెఫ్ట్ అయినా పోవాలి. వెహికల్స్ కన్నా లేదు, నా కారు చూపించుకోవాలన్న ధీమాలు ఉన్నారేమో వాళ్ళు. గులాబ్ జామ్ గలగల్లాడుతున్నాయి ఈ వెదర్ని చూస్తుంటే అని అంటే అనుకున్నాను. బాబా అమ్మా ఏమన్నా ఉంది అసలు. అమ్మా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ చిచ్చి కొట్టిండు గట్టిగా. క్విట్ సింపుల్ అయితే స్టార్స్ అయితే వస్తున్నాయి, అవి మాత్రం అట్లా ప్లీజ్ స్టార్ కొట్టుకుంటాం. సో ఈ బ్రేక్మండం అయితే వచ్చేసినాం. సో మనం అయితే క్రాస్ చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ వాతావరణం, నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇక్కడ ఆపాలి, లేకపోతే కష్టం. వర్షం నాన్ స్టాప్ పడుతుంది. యార్ ఫోన్ ఖరాబ్ అవుతుంది. దీని అమ్మ జీవితం. వీడికి వచ్చినా కానీ వాడాలా? ఇది వ్యూ, ఈ బ్రేక్మండం వ్యూ బాగానే ఉంది. వ్యూ బాబా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది. బట్ ఈ బుక్ అయిపోతాం. సో ఒక ప్లేస్లో ఆపాలి, ఫోన్ బంద్ చేయాలి, లేకపోతే మనం ఫోన్ జోలో పెట్టుకుందాం, సేఫ్ అది. లేకపోతే మనం స్టక్ అయిపోతాం. బాబా. సో ముందుకెళ్ళి ఆఫ్ చేయాలి, లేకపోతే మనం తడుస్తాం. ఏదైనా ప్లేస్ చూసి ఆపుతా. చాలా ఆపి నేను ఏం చేయలేను. నేను మధ్యలో ఆగిపోయింది అనుకో, వేస్ట్ అయిపోతుంది కదా అని నేను. సో మనం బొంగళూరు కాడ ఉన్నాం. బొంగళూరు నుంచి అలా కొంచెం ఆపి ఫోన్ జోలో పెట్టుకున్నాం, లేకపోతే మనకు తప్పదు భారీ మూల్యం.